అందరికీ నమస్కారం అండి. ఎవరైతే కొత్తగా చూస్తున్న వారు ఉన్నారో ఒకసారి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఈ గత కొన్ని రోజులుగా అలైక్య పికిల్స్ పైన పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. అండ్ వాళ్ళు మాట్లాడిన సంభాషణ, వారు ప్రవర్తించే తీరు పట్ల అయితే మనం కూడా 2 వీడియోలు చేసాము. ఇది వారు చేసిన ప్రవర్తన కానివ్వండి, వారిని వదిలేయండి అనేసి 2 వీడియోలు చేశాము. అయితే ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఒక మనిషి రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకటి, రెండవది, పెదాలు దాటిన మాట తిరిగి రాదనేసి ఈ వీడియోలో మీకు నేను చెప్పదలుచుకున్నాను. దానికి ఉదాహరణే ఈ అలైక్య పికిల్స్ అనేసి నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వీళ్ళ నాన్న నాకు తెలిసి గోపాల్ కంచర్ల, అతను బ్రెయిన్ స్ట్రోక్తో సంథింగ్ హెల్త్ ఇష్యూస్తోని చనిపోయారు. జనవరిలో చనిపోయారు అనుకుంటాను. అయితే వీరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో పలు రీల్స్, పలు వ్లాగ్స్ చేస్తూ వారి అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయితే వీరు అనుకున్న దానికన్నా ముందే వీరికి 3 అకౌంట్లకు, అంటే పెద్ద ఆమె పేరు సుమిత్ సంథింగ్ ఉంది. ఆమె కూడా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు మ్యారేజ్ అయిపోయింది. ఆమె భర్తతో హైదరాబాద్లో ఉంటుంది. రెండో అమ్మాయి, ఈ అమ్మాయి అలైక్య పికిల్స్ అనేసి ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ పచ్చల బిజినెస్ రన్ చేస్తుంది. మూడో అమ్మాయి రమ్య గోపాల్ కంచర్ల సంథింగ్. ఈమె కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇన్ఫ్లుయెన్సర్. ఈమె కూడా భారీగానే ఫాలోయింగ్ ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా యాక్టివ్గానే ఉంటారు ఈ సోషల్ మీడియాలో. అయితే ఈ పికిల్స్ను మాత్రం మేనేజ్ చేసేది అలైక్య పికిల్స్ మేనేజ్ చేస్తుంది, రెండో అమ్మాయి. ఈమె బాగా కష్టపడి ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క ఐటెంని, ప్రతి బిజినెస్ మైండ్తోని అనతి కాలంలోనే భారీ ఎత్తున ఆర్డర్లు, భారీ పెద్ద సక్సెస్ను పొందింది. వీళ్ళ పట్టుదల, వీళ్ళ కృషిని తప్పకుండా మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అమ్మాయిలు, అందులో ఫాదర్ చనిపోయి 4 months అవుతుంది. వీరు మార్కెట్లోకి వెళ్ళి వెజిటబుల్సే కాకుండా వీళ్ళు నాన్ వెజ్ పికిల్స్ కూడా వీళ్ళు బాగా బాగా సేల్స్ అవుతున్నాయని మీన్ వీళ్ళు బాగా చేస్తున్నారే దాని అర్థం. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనకు విజయం అందినప్పుడు దాని విజయాన్ని గర్వంగా ఫీల్ అయితే మనం అనతి కాలంలోనే అధోలోకానికి వెళ్ళిపోతాము. దాన్ని బ్లెస్సింగ్లా తీసుకొని ఇంకా కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి. కానీ నేను ఇప్పుడే పెద్దదాన్ని అయిపోయాను, ఇప్పుడే నాకు మొత్తం తెలిసిపోయింది, లోకం మొత్తం తెలిసిపోయింది, ప్రపంచం అని అనుకోవడం అనేది మూర్ఖత్వం. కానీ ఈ అమ్మాయి అలాగే ప్రవర్తించింది. బేసిక్గానే యాక్చువల్గా ఈ వివాదం స్టార్ట్ అయింది మనకు తెలిసి. ఒక అబ్బాయి పికిల్స్ ఆర్డర్ చేసుకోవడానికి వాట్సాప్లో హాయ్ అని పెడితే దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు, మెనూ పంపించారు. వాళ్ళ దగ్గర ఉన్న వెజ్, నాన్ వెజ్ పికిల్స్. అయితే దీనికన్నా ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ పికిల్స్ సంబంధించిన A to Z ఈ అమ్మాయి మెయింటైన్ చేస్తుంది, రెండో అమ్మాయి. మార్కెట్కి వెళ్ళడం, మీట్, ఫిష్, మటన్, చికెన్, ప్రాన్స్, వెజిటేబుల్స్, మ్యాంగోస్, గోంగూర, టమాటా, ఊరగాయ పచ్చళ్ళు కానీ, పొల్లు, కరివేపాకు, కొత్తిమీర, సంథింగ్ ఏవైనా వెరైటీ, అన్ని రకాల వెరైటీస్ వీళ్ళు ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అన్ని రకాలు తీసుకొస్తే వీళ్ళు చేస్తుంటుంది. ఈ ఒక్క అమ్మాయి అన్ని ప్రిపేర్ చేయడం, దాన్ని ప్యాకింగ్ చేయడం, డెలివరీ డిస్పాచ్ చేయడం, ఆర్డర్స్ తీసుకోవడం అనేది చేస్తుంటుంది. ఈమెకు ఎంతో కొంత సహాయంగా చిన్న అమ్మాయి చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళకు ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి. ఇంతలోనే ఒకటి కస్టమర్ మనకు తెలిసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినప్పుడు ఒక అబ్బాయి ఆర్డర్ పెట్టాడు. వారు ఆర్డర్ ఇన్ ద సెన్స్ హాయ్ అని చెప్తే వాళ్ళు మెనూ పంపించారు. మెనూలో ఈ అబ్బాయి చూసుకొని ఏంటి ఈ ఐటమ్స్ ఈజ్ వెరీ కాస్ట్లీ, వెరీ ఎక్స్పెన్సివ్ అనేసి రిటర్న్ మెసేజ్ పెట్టాడు. దీనికి అమ్మాయి బండబూతులు తిడుతూ పెట్టిన విషయం మనందరికి తెలిసిందే. ఇది ఈ ఒక్క అబ్బాయి కాదు, గత కొన్ని నెలలుగా, అంటే వీళ్ళు స్టార్ట్ చేసింది జనవరి అంటున్నారు. మరి జనవరియో లాస్ట్ జనవరి 1 year అవుతుంది కావచ్చు. వీళ్ళ ఫాదర్ మాత్రం జనవరిలో ఎక్స్పైర్ అని తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడే ఆ బాధ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అంతలోనూ ఇలాంటి ఘటన జరిగింది. అది కాకుండా ఈ అబ్బాయి ఇచ్చిన దానికి అమ్మాయి వల్గర్గా పెట్టడం, అది 100% తప్పు. అది ఎవరైనా అందరూ ఒప్పుకోవాల్సిందే.
నువ్వు మా రేట్లు మేము ఇంత కష్టపడుతున్నాము, మేము మాకు నెంబర్ 1 క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడతాము, సో మాకు హై ఎండ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మేము ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడతాము, ఈవెన్ మసాలాలో కానివ్వండి, ఆయిల్లో కానివ్వండి, వర్కర్స్లో కూడా మా దగ్గర ట్రైన్డ్ వర్కర్స్ ఉన్నారు అనేసి వాళ్ళకు కన్విన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఒక మెసేజ్తోనే వాళ్ళు తిట్టడం, వారిని అమ్మనాబూతులు తిట్టడం, వారికి బతుకు మీదనే ఆశ లేకుండా చేయడం అనేసి వింత. నార్మల్గా ఏదో క్వాంటిటీ దగ్గర డెలివరీ దగ్గర ఇష్యూ అవుతుంటుందేమో, కానీ టేస్ట్ దగ్గర వీళ్ళ దగ్గర టేస్ట్ దగ్గర కాదు. కానీ ఒక్కటే కస్టమర్ ఏదైతే ఎక్స్పెన్సెస్ హై అని చెప్పడంతోనే ఈ గొడవ అంతా స్టార్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి రిప్లై సరిగ్గా ఇవ్వకపోవడం, తలదురుసుగా ప్రవర్తించడంతోనే ఈ గొడవకు పునాది. సరే, ఇప్పుడు మనకు తెలిసి ఇది ఒకటే, కానీ దీనికన్నా ముందు చాలా పదుల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3, ఆడియో 4 అనేసి ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్. ఏదేమైనప్పటికీ మనకు ఎప్పుడైనా సక్సెస్ అనుకున్నప్పుడు మనం దానికి గర్వంగా మాత్రం ఉండదు, గౌరవంగా వాళ్ళతోని ఇంకా మీరు చేసే పనిని, మీరు చేసే సంస్థ, మీరు చేసే కంపెనీ, మీరు చేసే బిజినెస్ను ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, కస్టమర్ ఎలా రీచ్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి ఎలా రీచ్ అవ్వాలనేసి ఆలోచించాలి తప్ప ఆ కస్టమర్ను రాంగ్ బిహేవియర్ చేస్తే ఇది పద్ధతి కాదు. మన కళ్ళ ముందు ఎదిగిన కంపెనీయే మన కళ్ళ ముందు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 డేస్లోనే వీళ్ళు ఉగాది కూడా ఒక రీల్ చూస్తాను, ఉగాదికి కూడా వీళ్ళు ముగ్గురు అక్కచెల్లెలు తయారయ్యి ఉగాది పచ్చడికి కూడా అది ఒక రీల్ చేశారు. ఉగాది తెల్లారి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 వీక్ అంతే. 1 వీక్లోనే వాళ్ళ కష్టపడి పెట్టుకున్న కంపెనీ, వాళ్ళ రెప్యుటేషన్, వాళ్ళు లైఫ్లో పడకూడని మాటలు పడ్డారు. సరే, ఈ అమ్మాయి చేసింది 100% తప్పు, దాన్ని అందరూ ఖండించాల్సిందే. దాన్ని ఎవరైతే మానవ రూపంలో ఉన్న మనుషులు ఎవరైనా కానీ దాన్ని ఖండించాల్సిందే. ఆ అమ్మాయి 100% తప్పు. కానీ మనం ఒక వీడియో, వాళ్ళు దొంగతనం చేయట్లేదు, వాళ్ళు గ్యాంబ్లింగ్ చేయట్లేదు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు లేదా వాళ్ళు రీల్స్ చేస్తున్నప్పుడు మనం పెట్టే కామెంట్లో ఒక్కసారి ఆలోచించండి. మన కింద ఎవరింట్లైనా అక్క చెల్లెలు ఉంటారు. అమ్మ లేనిదే, అమ్మ గర్భం నుంచి పుడితేనే మేము అందరం ఉన్నాం. కానీ ఆడపిల్లలు అన్నమట్టుకు వాళ్ళు పెట్టే కామెంట్లకు, మీరు పెట్టే కామెంట్లకు వేరే వాళ్ళైతే తట్టుకోలేకపోతారు. కామెంట్స్ ఆఫ్ చేసింటారు. వాళ్ళు మొండి ధైర్యం కొద్దిగా ముందడిపోయి బిజినెస్ చేసుకుంటున్నారు, సక్సెస్ అయ్యారు. కానీ ప్రజలారా, సబ్స్క్రైబర్లారా, సోషల్ మీడియాను పాజిటివ్ వేలా ఉపయోగించండి. వాళ్ళు ఎక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేయలేదు, ఎక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, వాళ్ళ ఉంటున్న ఇంట్లోనే ఇండివిజువల్గా ఎదిగారు. వాళ్ళ బ్రాండ్కు వాళ్ళే ప్రమోటర్స్, వాళ్ళే అంబాసిడర్స్, వాళ్ళు స్వయంకృతంగా ఎదిగిన వ్యక్తులు వాళ్ళు. కానీ వాళ్ళు చేసింది తప్పు. కానీ దీని ఎంత తప్పు ఉందో, వాళ్ళు ఏదైనా ఒక వీడియో పెడితే దాని కింద మనము చేసే, ప్రజలు చేసే, సబ్స్క్రైబర్ చేసే, నెటిజన్ చేసే కామెంట్స్ మన పరిధి దాటి మనం ప్రవర్తిస్తున్నాం అనేసి ఆలోచించుకోండి. వాళ్ళ ఆడపిల్లలు, వాళ్ళను మనం సరే, వాళ్ళకు మొగతోడు లేదా లేకపోతే వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా ఫీల్డ్లోకి అనేది వారి ఇష్టం. వారి వల్ల మీకేమైనా ఇబ్బంది అయినప్పుడు మీరు రియాక్ట్ అవ్వడం తప్పలేదు. కానీ ప్రతిదానికి వారిని డిసడ్వాంటేజ్ చేయడం, ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయడం, వారిని అమ్మనా బూతులు తిట్టడం, కొందరైతే ఆడపిల్లని చూడకుండా వాళ్ళ పార్ట్స్ మీద కామెంట్ చేయడం, ఇది చాలా తప్పు. మనం ఒకరిని తిట్టేటప్పుడు మనకు పిల్లలు ఉన్నారు, మనకు అమ్మ, అక్క, చెల్లె, తల్లి, భార్య, కూతురు, ఇలాంటి మన రిలేషన్స్ మన చుట్టుపక్కలనే ఉంటారు. ఇది ఆలోచించుకోండి. వాళ్ళు చేసింది 100% తప్పు. వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళ కంపెనీ క్లోజ్ అయిపోయింది, వాళ్ళ వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది, వాళ్ళ వాట్సాప్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు చేసుకున్నది స్వయంకృపరాధం. కానీ ఇక నుంచి నిర్జనులు కూడా ఈ అలాగే కాదు, ఏ బిజినెస్కైనా, ఏ అమ్మాయిలకైనా వాళ్ళు ప్రయత్నం కొద్దీ ఏదో ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వాలని ముందరికి వస్తారు. వాళ్ళు ఏదైనా సొసైటీకి హాని కలిగిస్తే తప్పకుండా రియాక్ట్ అవ్వాల్సిందే. మీకు ఒకటి చెప్తాను, వినండి. కోర్టులో అని మన నార్మల్గా బయట ఏదైనా కేసు జరిగినప్పుడు, సమాజంలో, సొసైటీలో ఏదైనా కేసు జరిగినప్పుడు ఫస్ట్ ఫార్మాలిటీ ఎలా ఉంటుంది? పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు, దాన్ని కోర్టుకు సైన్ చేస్తారు, కోర్టులో ట్రయల్స్ నడుస్తాయి, ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది, తర్వాత జైలుకి వెళ్తారు. కానీ సోషల్ మీడియాలో
కోర్టు సోషల్ మీడియా, సాక్షులు జనాలు, జైలు సోషల్ మీడియాని, సాక్షులు సోషల్ మీడియాని, పోలీస్ స్టేషన్లు సోషల్ మీడియాని. ఈ తీర్పు కూడా వితిన్ 1 వీక్లో వచ్చేసింది. వాళ్ళు ఒక మనిషి ఎంత రకంగా ఇబ్బంది పడతారో అంత రకంగా మెంటల్గా ఇబ్బంది పడే ఉంటారు. ఆ శిక్ష కోర్టుల దాకా అవసరం లేదు, పోలీస్ స్టేషన్లో అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళకి పడిన శిక్ష పడింది. మన నిర్జనులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి కామెంట్ చేసేటప్పుడు మీకు నచ్చితే ఫాలో చేయండి, లేకపోతే అన్ఫాలో చేసుకోండి. పెద్ద ఇబ్బంది ఏం లేదు, వారికి ఇబ్బంది లేదు, మీకు ఇబ్బంది ఏం లేదు. కానీ వారు కూడా కస్టమర్తో బిహేవియర్ చేసే పద్ధతి అయితే అది కాదు. ఎందుకంటే మీకు అది నేను తీవ్రంగా ఖండించాను. ఆల్రెడీ 2 వీడియోలు కూడా నేను పెట్టాను. కస్టమర్ని కానీ సబ్స్క్రైబర్స్ని కానీ దేవుడితోనే పోల్చుకోవాలి. ఈవెన్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్ దేవుడు, బిజినెస్ చేసే వాళ్ళకి కస్టమర్ దేవుడు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అభిమానులు దేవుళ్ళు, రాజకీయ నాయకుల వాళ్ళకి కార్యకర్తలు దేవుడు. సో వాళ్ళను మనం ఎప్పుడూ కించపరచకూడదు, తక్కువ చేసి చూడకూడదు. ఏ కులం, ఏ మతం, డబ్బు ఉందా డబ్బు లేదా అని చూడకూడదు. ఎప్పుడు సబ్స్క్రైబర్స్ ఉంటేనే సోషల్ మీడియాలో మనం ఉంటాం. రాజకీయ కార్యకర్తలు ఉంటేనే నాయకులు ఉంటారు, అభిమానులు ఉంటేనే హీరోలు ఉంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరు కూడా ఇదే చెప్తున్నాను. ఈవెన్ అలైక్య పికిల్స్ వాళ్ళకు కూడా ఇదే తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఇక నుంచి కస్టమర్స్ని మీరు ఏ బిజినెస్ చేసినా జాగ్రత్తగా డీల్ చేయకపోతే మాత్రం, ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియాని ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంకా అప్పుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. సో మీరు చేసే ఏదైనా కానీ మీకు సరే, మీ ఇష్టం, మీరు రేటు పెడుతున్నారు, అది అఫ్కోర్స్ దట్ ఈస్ యువర్ చాయిస్. వేరే ఒక దగ్గర చాయ్ 10 రూపాయలు దొరుకుతుంది, ఇంకొక దగ్గర 150 రూపాయలు దొరుకుతుంది. దాని ఎవరి ఇష్టం వారిది. దానిలో మీ రేట్స్ విషయంలో మేము ఏం కామెంట్ చేయట్లేదు. కానీ మీరు బిజినెస్ గ్రోత్ కావాలంటే మీరు రేట్స్ అనేది చూసుకుంటూ పోవాల్సింది. ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీలు, రిలయన్స్, అంబానీ, వీళ్ళే రేట్స్ బేరీజ్ వేసుకుంటా అనుకూలంగా, కస్టమర్లకు అనుకూలంగా వాళ్ళు రేటు తగ్గిస్తూ పెంచుతూ ఉంటారు. దట్ ఈస్ యువర్ చాయిస్. బట్ థింగ్ ఈజ్, కస్టమర్లతో మాత్రం వే ఆఫ్ బిహేవింగ్ ఈజ్ క్లియర్గా ఉండాలి, నీట్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. అప్పుడే బిజినెస్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ.